హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరి మరణాత టీచర్ అనే మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఎన్నో విలువైన విషయాలు, మోటివేషనల్ స్పీకింగ్, అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, అంతేకాకుండా ఎంతమందో మహనీయుల జీవిత చరిత్రలు, బయోగ్రఫీస్ సేకరించి మరి ఇస్తున్నామండి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తూ మనం వీడియోలోకి వెళ్దాం. అదేవిధంగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మనం ఈరోజు తెలుసుకోబోయే ఒక మహనీయుడి జీవిత చరిత్ర ఎవరిదంటే సర్ సివి రామన్ అనే మంచి సైంటిస్ట్ది. ఆయన మరి గొప్ప శాస్త్రవేత్త. ఆయన జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. సివి రామన్గా సుపరిచితుడైన చంద్రశేఖర వెంకట రామన్ కావేరీ నదీ తీరాన ఉన్న తిరుచునాపల్లిలో 1888 నవంబరు 7వ తేదీన ఒక పండిత కుటుంబంలో జన్మించాడు. అతని తల్లి పార్వతీ అమ్మాళ్, తండ్రి చంద్రశేఖర అయ్యర్. బాల్యం, విద్యాభ్యాసం. రామన్ చిన్నతనం నుండే గొప్ప జిజ్ఞాసాపరుడు. తరగతిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానితో ఏమాత్రం తృప్తిపడేవాడు కాదు. తరగతి పుస్తకాలతో పాటుగా ఖాళీ సమయాల్లో ఎన్నో ఇతర పుస్తకాలు చదువుతుండేవాడు. ఆ పుస్తకాలను చదువుతున్నప్పుడు ఆయనకెన్నో అనుమానాలు కలుగుతుండేవి. తనకొచ్చే ప్రతి అనుమానాన్ని ఎందుకు, ఎలా, ఇది నిజమేనా అంటూ నోట్స్లో ఒక పక్క రాసుకునేవాడు. దానికి సమాధానం లభించే వరకు ప్రయత్నిస్తూనే ఉండేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న రీతిలో ఆయన బాల్యం నుంచే పరిశోధకుడుగా అభివృద్ధి చెందటాన్ని గమనించవచ్చు. ఆ కారణం చేతనే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆయనను బాలమేధావి అని పిలిచేవారు. రామన్ తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు. ఆయన గణిత, భౌతిక శాస్త్రాలలో గొప్ప పండితుడు. రామన్ తన తండ్రి వద్దనే గణిత, భౌతిక శాస్త్రాలలో ప్రత్యేక శిక్షణను పొందాడు. చిన్నతనం నుండే సంగీతం, సంస్కృత సాహిత్యాల ఎడల ఆసక్తిని పెంచుకున్నాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా నేర్చిన ప్రతి విషయాన్ని నిత్యం అభ్యాసం చేస్తుండేవాడు. అలా రామన్ చేసిన నిత్య అభ్యాసమే 11 ఏళ్లకు మెట్రిక్ విద్యను, 13 ఏళ్లకు FA అనగా ఇప్పటి ఇంటర్ విద్యను పూర్తి చేయడానికి కారణమైంది. రామన్ 14వ ఏట మద్రాసు వెళ్ళాడు. అక్కడ ప్రెసిడెన్సీ కాలేజీలో స్నాతక విద్యలో BAలో చేరాడు. తరగతి గదిలో కూర్చున్న 14 ఏళ్ల రామన్ను ప్రొఫెసర్ ఇలియట్ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది. ఆ బాలుడు పొరపాటున తరగతి గదిలోకి వచ్చాడేమో అనుకున్నాడు. ఆయనను ఉద్దేశించి, అబ్బాయి, నువ్వు BA తరగతి విద్యార్థివేనా అని ప్రశ్నించాడు. అప్పుడు రామన్ అవునని సమాధానం ఇచ్చాడు. ఆ కళాశాల నుండి BA పరీక్ష రాసిన వారిలో రామన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. కళాశాల యాజమాన్యం వారి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. భౌతిక శాస్త్రాన్ని ప్రధానాంశంగా తీసుకొని స్నాతకోత్తర అనగా MA విద్యలో ప్రవేశించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టాను అందుకున్నాడు. అంతవరకు ఎవరికీ రానన్ని అత్యధిక మార్కుల్ని సంపాదించాడు. ఎన్ని మొదటి బహుమతులు ఉన్నాయో అవన్నీ రామన్ సొంతం చేసుకొని కృషితో నాస్తి దుర్భిక్షం అని చాటాడు. ఉద్యోగ జీవితం. ఆంగ్లేయుల పాలనలో మన దేశీయమైన సంస్కృతి, సంప్రదాయం, నాగరికత, వారసత్వం, విద్యలకు దుస్థితి ఏర్పడింది. భారతీయులు అన్ని రంగాలలోనూ అసమానతలకు గురయ్యేవారు. ఆ రోజులలో ఆంగ్లేయులు భారతీయులకు కేవలం ఆర్థిక మరియు సివిల్ సర్వీసుల్లో మాత్రమే పెద్ద ఉద్యోగాలు ఇస్తుండేవారు. తండ్రి సలహా మేరకు రామన్ ప్రభుత్వ పరీక్ష రాసి ప్రథముడిగా నిలిచాడు. కలకత్తాలో ఆర్థిక శాఖ ఉపశాఖాధికారిగా ఉద్యోగంలో చేరాడు.
రామన్ కలకత్తాలో పనిచేస్తున్న రోజుల్లో భారత వైజ్ఞానిక వికాస సంఘం అనే పేరుతో మహేంద్రలాల్ సర్కార్ ఒక ప్రయోగశాలని స్థాపించాడు. దాని ద్వారా స్వదేశీ పరిశోధనల్ని ప్రోత్సహించేవాడు. భారతదేశం శాస్త్ర పరిశోధనల్లో ముందడుగు వేయాలని దేశభక్తుడైన సర్కార్ తపించేవాడు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఆయన తరువాత ఆయన కుమారుడైన అమృతలాల్ సర్కార్ ఆ సంస్థకి కార్యదర్శి అయ్యాడు. అక్కడ తాను ప్రయోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పించమని రామన్ అమృతలాల్ని కోరాడు. రామన్ కోరిక విన్న అమృతలాల్ తన తండ్రి కళ నెరవేరబోతుందని ఆనందించాడు. సమయం చిక్కినప్పుడల్లా వచ్చి ప్రయోగాలు చేసుకోవచ్చునని రామన్కి చెప్పాడు. అలా రామన్ పరిశోధనా రంగంలో తొలి అడుగు వేశాడు. పరిశోధనా రంగ ప్రవేశం భారతీయుల విరాళాలతో 1915వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కలకత్తా విశ్వవిద్యాలయ సైన్స్ కాలేజీ ప్రారంభమైంది. దానిలో భౌతిక శాస్త్ర విభాగంలో ఆచార్య పదవిని అలంకరించాలని రామన్ను ఆహ్వానించారు. ఆదాయం గురించి ఆలోచించకుండా ఆచార్య పదవిని చేపట్టమని భార్య లోకసుందరి సలహా ఇచ్చింది. దానితో ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ఆచార్య పదవిని స్వీకరించాడు. ఆ పదవిని చేపట్టే నాటికి భారతదేశంలో సరైన పరిశోధనా వాతావరణం లేదు. శాస్త్ర పరిశోధనలు జరపడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదు. ఈ కారణం చేతనే శాస్త్ర రంగంలో పరిశోధన చేయదలిచిన వారిలో ఎక్కువ మంది విదేశాలకు తరలిపోయేవారు. కానీ రామన్ శాస్త్ర పరిశోధన రంగంలో ప్రవేశించడంతో పరిస్థితి మారింది. ఇంగ్లాండ్ దేశంలో పరిశోధన చేస్తున్న కొంతమంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. రామన్తో కలిసి పరిశోధనలు చేయడానికి ఆసక్తి చూపారు. వినయశీలత, అంకిత భావం. రామన్ నిరంతరం ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తుండేవాడు. ఆ సమయంలో ఆకలి దప్పులను, నిద్రను సైతం మరచిపోతుండేవాడు. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు ప్రయోగశాలలోనే ఉండేవాడు. అక్కడే ఏదో ఒక బల్ల మీద నిద్రపోయేవాడు. ఈ కృషిని, పట్టుదలను చూసి రామన్ను భారతదేశపు మేధావంతుడైన శాస్త్రజ్ఞుడు అని అనేవారు. దానికి అతను కేవలం విజ్ఞాన శాస్త్రంతో సంబంధం ఉన్న మనిషిని మాత్రమే అని వినయంతో పలికేవాడు. శాస్త్రవేత్తలను ఎవరైనా విమర్శిస్తే రామన్ ఏమాత్రం సహించేవాడు కాదు. ఈ భూమికి ఆధారం శాస్త్రవేత్తలేనని ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చేవాడు. విజ్ఞాన శాస్త్రమే ఆయన దైవం, పనియే ఆయన మతం. పరిశోధనలోని ప్రతి క్రొత్త ఆవిష్కరణ కూడా దేవునితో సమానమని భావించేవాడు. దేవుడంటూ ఉంటే ఆ దేవుని ఈ విశ్వంలోనే దర్శించాలని నమ్మేవాడు. జీవితంలో నూతన అధ్యాయం. ఇంగ్లాండులో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సదస్సు జరిగింది. దానికి కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ప్రతినిధిగా రామన్ను హాజరయ్యాడు. అక్కడ నుండి తిరుగు ప్రయాణంలో మధ్యధర సముద్రం గుండా ప్రయాణిస్తూ భారతదేశానికి వస్తున్నాడు. అప్పుడు ఆ సముద్రంలోని నీరు నీలపు రంగులో ఉండటాన్ని గమనించాడు. నీరు నీలపు రంగులో ఎలా కనిపిస్తోందనే ప్రశ్న మనసులో మెదిలింది. దాని గురించి ఆలోచించసాగాడు. కలకత్తా రావడంతోనే దానిపై పరిశోధన చేయసాగాడు. ఆ పరిశోధన ఫలితంగా రామన్ శాస్త్ర రంగంలో ఒక క్రొత్త విషయాన్ని కనుగొన్నాడు. రామన్ ఫలితం. రామన్ ఎఫెక్ట్. సూర్యకాంతి సాధారణంగా ధవళవర్ణం అనగా తెలుపు రంగులో ఉంటుంది. ఆ వర్ణం తనలో 7 రకాలైన రంగుల్ని అనగా వంకాయ రంగు, ఊదా రంగు, నీలం రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు, ఎరుపు రంగులు అనగా ఇది ఇంగ్లీష్లో విబ్జిఆర్ కలర్స్ అంటాం కదండి, ఆ రంగులను కలిగి ఉంటుంది. అలాంటి సూర్యకాంతి ఏదైనా పారదర్శక పదార్థం అనగా గాజు, నీరు వంటివి గుండా ప్రయాణించే శక్తిని కలిగి ఉంటుంది. పదార్థాలకి కొన్ని సహజ ధర్మాలు ఉంటాయి. ఆయా పదార్థాలలో అణువుల అమరిక వేర్వేరుగా ఉంటుంది.
దానిపై ఆధారపడి ఆయా పదార్థాలు సూర్యుని కాంతి ప్రయాణించే సందర్భంలో కొన్ని రంగుల్ని తమలోకి తీసుకుంటాయి. అలా గ్రహించగా మిగిలిన రంగుల్ని బయటికి పంపుతాయి. అలా బయటికి వెడలిన రంగుతో ఆయా పదార్థాలు మన కళ్ళకు కనిపిస్తుంటాయి. కాంతి కిరణం ఒకే రంగును కలిగి ఉంటుంది, కానీ దాని నుండి ఏర్పడే కాంతి రేఖలు మాత్రం ఒకే వర్ణంలో ఉండవు. దానికి దగ్గర సంబంధం కలిగిన విభిన్న వర్ణాలతో, అనగా రంగుల కలయికతో రేఖలు ఏర్పడతాయి. ఎంతో కాలం పరిశోధనలు చేశాక రామన్ ఈ విషయాన్ని గుర్తించాడు. దీన్నే రామన్ ఫలితం లేదా రామన్ ఎఫెక్ట్గా అంటారు. ఇలా ఏర్పడిన రేఖలను రామన్ రేఖలుగా వ్యవహరిస్తారు. రామన్ ఫలితం వినియోగం. సముద్రంలోని నీటి ద్వారా సూర్యుని కాంతి ప్రయాణిస్తుంది. నీటి ధర్మాన్ని అనుసరించి అక్కడి పరమాణువులు కాంతిలోని వివిధ రంగుల్ని విడగొడతాయి. అందులోని 6 రంగులను మాత్రం నీరు గ్రహిస్తుంది. ఒక్క నీలపు రంగును మాత్రమే బయటికి వదిలివేస్తుంది. దానివల్ల సముద్రంలోని నీరు మన కళ్ళకు నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యుని కాంతి చెట్ల ఆకుల ద్వారా ప్రయాణిస్తుంది. ఆ సందర్భంలో కూడా ఆకులు ఆ కాంతిలోని ఆకుపచ్చ రంగును బయటికి విడిచిపెడతాయి, మిగిలిన రంగుల్ని గ్రహిస్తాయి. అందుకే ఆకులు మనకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంటాయి. సృష్టిలో ఏ పదార్థమైనా 3 స్థితుల్లో ఉంటుంది. అవి ఘన, ద్రవ, వాయు స్థితులు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ వాటి ద్వారా కాంతిని పంపితే తప్పకుండా ఆ పదార్థపు భౌతిక, రసాయనిక ధర్మాల్ని చెప్పవచ్చునని నిరూపించాడు రామన్. ఈ ప్రయోగానికి ఒక మెర్క్యూరీ ఆర్క్ దీపాన్ని, స్పెక్ట్రోస్కోప్ని రామన్ వినియోగించాడు. రామన్ దేశభక్తి. రామన్ ఫలితంతో ఆయన కీర్తి ప్రపంచం నలుదిక్కులకు వ్యాపించింది. రామన్ కృషిని స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు గుర్తించి 1930వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో ఆయనకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఆ సందర్భంలో ఆయన చేసే ప్రసంగం వినడానికి ప్రపంచంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఎదురుగా కూర్చున్నప్పుడు ఆయన హాలంతా ఒక్కసారి కలయజూశాడు. అంతమందిలో అతనికి ఒక్క భారతీయుడు కూడా కనిపించలేదు. ఆయనలో అప్పటి వరకు ఉన్న ఆనందం మరుక్షణంలో ఆవేదనగా మారింది. ఇక్కడ కూర్చునే అర్హత నా దేశంలో ఎవరికీ లేదా అన్న బాధ ఆయన గుండెను బరువెక్కించింది. వేదికపై ఒక్కసారి వెనుతిరిగి చూశాడు. బ్రిటిష్ యూనియన్ జాక్ జెండా రెపరెపలాడుతోంది. ఆయన మనసు ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఆ నీడలో నిలబడి మాట్లాడవలసి రావటం ఆయన హృదయాన్ని బాధతో నింపింది. నా నిర్భాగ్య దేశానికి కనీసం సొంత జెండా అయినా లేకపోయిందే అన్న ఆలోచన ఆయన్ని నిలువున కృంగదీసింది. ఆ అచంచల దేశభక్తునికి నోబెల్ బహుమతి అందుకున్న ఆనందం క్షణంలో ఆవిరైపోయింది. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత ఆల్కహాల్పై కాంతిని ప్రసరింపచేసి రామన్ ఫలితాన్ని చూపెట్టాడు. ఆ సాయంత్రం జరిగిన విందులో రామన్కు ఆల్కహాల్ను ఇచ్చారు. రామన్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఇలా దేశాన్ని దాటిన దేశీయమైన సంస్కృతి సంప్రదాయాలను మాత్రం విడిచిపెట్టని దృఢశీలి రామన్. జీవితానుభవం. ఒకసారి టాటా సైన్స్ పరిశోధనా సంస్థలో పరిశోధకుడి ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతోంది. దానికి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన ఒక అభ్యర్థి వచ్చాడు. మీరు పరిశోధన చేయాలనుకున్న విజ్ఞాన శాస్త్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని రామన్ అడిగాడు. ఆ అభ్యర్థి నుండి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. శారీరకంగా కూడా ఆ అభ్యర్థి బలహీనంగా ఉన్నాడు. అతనితో రామన్, పరిశోధన అనేది ఒక విచిత్రమైన పని. ఇందులో విజయం సాధిస్తే ఎల్లలు లేని ఆనందం కలుగుతుంది. కానీ విఫలమైతే మాత్రం వ్యక్తి తీవ్రమైన నిస్పృహలోకి జారిపోతాడు. ఆనందాన్ని కానీ నిస్పృహను కానీ రెంటిలో దేన్ని తట్టుకోవాలన్నా శారీరక శక్తి అవసరం. నీవు ముందుగా క్రీడలు, వ్యాయామం ద్వారా నీ శారీరక శక్తిని పెంచుకోవాలి అని చెప్పాడు. రామన్ మాటల్లో
బలమే జీవితం, బలహీనమే మరణం అన్న వివేకానందుని మాటలు గుర్తుకొస్తాయి. పురస్కారాలు: నోబెల్ బహుమతితో పాటుగా రామన్ రోమ్ నగర సైన్స్ సొసైటీ వారి మట్టెయూచి పథకాన్ని, బ్రిటిష్ ప్రభుత్వం వారి సర్ బిరుదాన్ని పొందాడు. లండన్లోని రాయల్ సొసైటీ వారి హ్యూగస్ మెడల్ను, ఫ్రాంక్లిన్ సంస్థ వారి ఫ్రాంక్లిన్ పథకాన్ని అందుకున్నాడు. అంతర్జాతీయ లెనిన్ బహుమతిని 1954లో భారతరత్నను పొందాడు. బొంబాయి, బెనారస్, ఢాకా, పాట్నా, మైసూర్, ఫ్రేబర్గ్ అనగా జర్మనీ, గ్లాసో ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బహుమతులను రామన్ అందుకున్నారు. రామన్ ఫిలసాఫికల్ మ్యాగజైన్, నేచర్ వంటి వైజ్ఞానిక పత్రికల్లో అనేక వ్యాసాలని రాశారు. ధ్వని తరంగాలు, అయస్కాంత అవతరణం, కాంతి వంటి విభాగాలలో ఆయన రచించిన 475 పరిశోధనా పత్రాలు, 5 మోనోగ్రాఫ్లు ప్రచురితం అయ్యాయి. ఇలా భారతీయ మేధా సంపత్తిని రామన్ ప్రపంచంలో నలుదిశలా వ్యాపింపచేశాడు. రామన్ పరిశోధనా సంస్థ భారతదేశంలో రామన్ వైజ్ఞానిక దృక్పథానికి, పరిశోధనకు పునాది వేశాడు. 1934వ సంవత్సరంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ను బెంగళూరులో స్థాపించాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని అర్థించకుండా తన ఆస్తినంతటిని ఆ సంస్థకు అప్పగించాడు. తరువాతి కాలంలో అకాడమీ కార్యాచరణ మండలి ఆ కేంద్రానికి రామన్ పరిశోధనా సంస్థ అని పేరు పెట్టింది. ఈ సంస్థ స్థాపనలో రామన్లోని ఉదారత, దానశీలత తెలుస్తున్నాయి. రామన్ జీవితం సందేశం: రామన్ నోబెల్ బహుమతిని పొందిన రెండవ భారతీయుడు. ఆయన తనకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టిన పరికరాల వెల 200 రూపాయలకు మించదని చెప్పుకునేవాడు. అవన్నీ కలిపితే ఒక టేబుల్ సొరుగులో పడతాయని సగర్వంగా అంటుండేవాడు. పరిశోధక కార్యకర్తకు లోపలి నుంచి ప్రేరణ లేనిదే ఎంత డబ్బు ఖర్చు చేసినా పరిశోధనలో విజయం లభించదని ఆయన నమ్మకం. అందుకు నిరూపణగానే ఆయన ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండానే తన ప్రయోగాలు చేశాడు. తన సహజ సిద్ధమైన మేధా కౌశలంతో ప్రకృతి రహస్యాల్ని ఛేదించాడు. ఇంత సుదీర్ఘమైన, చిరస్మరణీయమైన మీ వైజ్ఞానిక కృషి గురించి, విజయాల గురించి మీరు ఎలా అనుభూతి చెందుతున్నారో సెలవిస్తారా అని ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. దానికి రామన్, గతాన్ని గురించి ఆలోచించేందుకు నాకు సమయం లేదు, అలాంటి స్వభావము లేదు. నేను నా జీవితాన్ని 100% ఒక శాస్త్రవేత్తగా గడుపుతాను. నా పని నాకు తప్పక సంతృప్తినిస్తుంది అని సమాధానం ఇచ్చాడు. విజ్ఞాన ప్రపంచంలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించాడు. సహజ శాస్త్రవేత్తగా కీర్తి పొందాడు. యావజ్జీవితం సత్యాన్వేషకునిగా గడిపాడు. భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని లోకానికి చాటిన ఈ మహనీయుడు తన 83వ ఏట అనగా 1970వ సంవత్సరం నవంబరు 21వ తేదీన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. మరి చూసారా కదా ఫ్రెండ్స్, మరి గొప్ప విజ్ఞానవేత్త, ఎంతో ప్రతిభాశాలి, మేధావి, నోబెల్ బహుమతి గ్రహీత, రామన్ ఎఫెక్ట్ పరిశోధకుడైనటువంటి సర్ సివి రామన్ గారి జీవిత చరిత్రను తెలుసుకున్నాం కదా. ఇంకా మరి ఎంతోమందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోలు ఎంతో మరి విజ్ఞానదాయకమైనవి కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.